ఈ రోజు నువ్వు నాకు దొరకాలి. ఇద్దరు మనుషులు పెట్టారా సరే, నేను గోదావరిలోకి విశ్రమించకపోతే నా పేరు అన్నాబతులు తాతారావే కాదు. ఏమైందయ్యా మళ్ళీ ఆడిపై సిద్ధులేతనా వేయడం కదే, ఆడు చేసిన పనికి నాకు శివాలెత్తిపోతుంది. అసలు ఏ మళ్ళీ ఏదైనా ఏదో పని చేశాడా? ఆడు చేసేవే ఏదో పనులే. ఈడు చేసిన ఏదో పనికి ఆ జట్కా ఏరన్న 3000 ఇస్తావా చస్తావని నా పేక మీద కూర్చున్నాడు. ఏ ఆ జట్కా ఈరనికి 3000 ఎందుకు ఇయ్యాలి? ఏం చేశాడో నీ కొడుకుని అడుగు. ఏరా ఆ ఈరన్న నేను చేసావురా? అబ్బే వీరన్న నేను చేయలేదమ్మా, ఆడు గుర్రాన్ని జస్ట్ పిలిచానంతే. పిలిచినందుకే 3000 అడిగాడా? అది ఎలా పిలిచానంతే. మనకంటే ముందు రణదేవుడిలా కాజలవాడిని తీసుకెళ్లిపోతున్నాడు. నాగవే గట్టి తినకు, నాగు మన రణదేవు పిల్లని ఓడించి మిత్రమింత పరువు కాపాడాలి. నాగు భాష నాగవే నాగు. లాగిందా? ఏంటి లాగేది? అది ఈయన్ని లాగటం కాదు, ఈడే దాన్ని గోదావరిలో లాగేశాడు. దెబ్బ చచ్చూరుకుంది. చచ్చిన గుర్రానికి 3000 ఇస్తావా లేదని ఆ జట్కా ఏరన్న నానా గొడవ చేస్తున్నాడు. అసలు ఏంటి? మన గోల్ కీపర్ దొరికాడు. ఎవరు మాస్టారు? కిట్టు. ఏంటండి ఎందుకు కొడుతున్నారు? మాస్టారు ఈడు చేసిన అల్లరి గురించి మీకు తెలియదండి. పిల్లలు అన్నాక అల్లరి చేయరా ఏంటి? చెయ్యొచ్చు మాస్టారు, కానీ ఈడు చేసిన అల్లరి విలువ 3000. ఆ 3000 కావాలంటే నేను ఇస్తాను. మిమ్మల్ని ఒక విషయం అడగాలి. ఏంటండి? ఈ ఊరు తరపున ఒక ఫుట్బాల్ టీం తయారు చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటే కిట్టుని అందులో ఆడిందాం అనుకుంటున్నాను. భలేవారు మాస్టారు, దానికి ఇంతలా అడగాల? కనీసం ఎదవిగా ఆటలో పడితేనే మగ తెరిపి చదువుతుందేమో. కావాలంటే పగలు రాత్రి మీ దగ్గర ఉంచుకుని ఆడించండి. ఆడు. సర్లే నువ్వు వెళ్ళు. ఏం కిట్టు ఆడతావా? మాస్టర్ ఈ రోజు మీరు నా ప్రాణ కాపాడిన ప్రాణదాత మాస్టర్. మీకోసం ఫుట్బాల్ ఏంటి మాస్టర్, బాస్కెట్ బాల్, త్రో బాల్, క్రికెట్ బాల్, రబ్బర్ బాల్, బేస్ బాల్, వాలీబాల్ అన్ని ఆడతా మాస్టర్. అన్ని బాల్ అక్కర్లేదు, ఒక ఫుట్బాల్ ఆడితే చాలు. ఓకే మాస్టర్, మీరు చెప్పారుగా ఆ ఫుట్బాల్ మాత్రం ఆడతాను మాస్టర్. ఓకే మాస్టర్ వీళ్ళే మాస్టర్, ముగ్గురు. వీళ్ళకంతా చెప్పాం, వీళ్ళు ఆడడానికి ఒప్పుకున్నారు. అయితే మీరు రేపు ప్లే గ్రౌండ్ కి వచ్చేయండి. అలాగే మాస్టర్. ఓకే, మనకి ఇంకా ప్లేయర్స్ ఎవరు దొరుకుతారో చూద్దాం. సరే మాస్టర్. ఏంటి మాస్టర్ ఆ అబ్బాయిని చూస్తున్నారు? ఆ కుర్రాడు మనకు పనికొస్తాడు. ఆ కుర్రాడా? అవును, ఫుట్బాల్ ఆడేవాడికి కాళ్ళు బలంగా ఉండాలి. రోజు మట్టి తొక్కుతాడు కాబట్టి కాళ్ళు బలంగా ఉంటాయి. పదండి అడుగుదాం. రండి రండి. ఏంటి కొండలు కావాలంటే? ఈ కుర్రాడు కావాలి. ఏటండా ఏలకొలం కొందా? నేను కొడుకుని అమ్ముకునే వాళ్ళ కనపడుతున్నా మీకు? అయ్యో, నేను అడుగుతుంది మీ కొడుకుని కొనుక్కోవటానికి కాదు, మరి ఫుట్బాల్ ఆడటానికి. ఫుట్బాల్ ఆడాలా? ఫుడ్ కోసం చేస్తున్న పని ఆపేసి ఫుట్బాల్ ఆడాలా? ఫుట్బాల్ ఆ నాటకు పంపిస్తే ఇక్కడ పని ఎవరు చేస్తారా? వేరే ఎవరినైనా పెట్టుకుంటే? ఆ పనులు పెట్టుకుంటే రోజు 100 రూపాయలు ఇవ్వాలి. ఎవరిస్తారండి? నేను ఇస్తాను. మీ కొడుకు మీ పనికి ఎంత అవసరమో నాకు తెలియదు, కానీ నా ఆటకు మాత్రం చాలా అవసరం. ప్లీజ్ పంపించండి. అంత పెద్దోళ్ళు వచ్చి అడుగుతుంటే ఆలోచిస్తావేంటయ్యా? ఆటకే కదా పంపించు. తీసుకెళ్ళండి బాబు, బాగా ఆడించండి. ఆ కుర్రోడు మనకు పనికొస్తాడు. ప్రెసిడెంట్ గారు అంతా చెప్పారు. నీ ఆవేశంలో నిజాయితీ ఉంది, నీ పోరాటంలో న్యాయం ఉంది. నిజమైన టాలెంట్ ఇప్పుడు ఓడిపోదు, ఓడిపోకూడదు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ సార్. క్లాస్ రూమ్ లో పద్యాలు ఒళ్ళు వేయించినట్టే గ్రౌండ్ లో ప్రాక్టీస్ ఎరగజేయించేయండి. అలాగే సార్. అమ్మా అమ్మా, ఏంటి బయట నిచ్చెన పడిపోయిందే. అలాగా, వెళ్ళి మీ నాన్నకి చెప్పు. నాన్నకు తెలిసే, నిచ్చెన పడిందే నాన్న మీద.
అయ్యో 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 అలా ఎలా పడ్డారండి? నీకోసం మళ్ళీ పడి చూపించమంటే వేటే ముందు నిచ్చింది. అబ్బా రైట్ జాగ్రత్త. అమ్మా ఇదేంటే నిచ్చింది నీకని బరువుగా ఉంది. ఆ? నువ్వు జంటగాడి ప్రాక్టీస్కి వెళ్ళాడా లేదా? ఏరా, అంత భయపడుతున్నావ్? ఏంట్రా ఈ అల్లరి? వాడు కాబట్టి సరిపోయింది, నువ్వు పడుంటే చచ్చుండేవాడిని.